నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ఎదుటివాడు ఇచ్చే గౌరవం మన గొప్పతనంగా భావించకూడదు, అది ఇచ్చేవాడి వినయం అంతే. ఒక వ్యక్తి జీవితంలో సాధించలేనిది వ్యక్తులు వ్యవస్థగా ఒక జీవితంలో సాధించవచ్చు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2024 నవంబర్ 24 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం రాత్రి 12:41, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:22. తిథి నవమి రాత్రి 10:21 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పుబ్బ రాత్రి 10:13 వరకు, తదుపరి ఉత్తర. కరణము తైతుల ఉదయం 9:06 వరకు, తదుపరి గరిజ. రాత్రి 10:21 వరకు, తదుపరి వనిజ. యోగము వైద్యుతి మధ్యాహ్నం 12:08 వరకు, తదుపరి విస్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:12 నుండి 5:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:49 నుండి 4:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:06 నుండి 4:51 వరకు. వర్జ్యం ఉదయం 6:24 నుండి 8:13 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:07 నుండి 4:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:25 వరకు. నవంబర్ 24 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 10:21 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి శుభకార్యాలకు అనుకూలమైనది. నవమి తిథి ఆదివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం శుభకార్యాలకు ప్రయాణాలకు అనుకూలమైన సమయము కాదు. ఉత్తర ఫాల్గుని నక్షత్రమున వివాహ ముహూర్తము రాత్రి 10:20 నుండి సోమవారం ఉదయం 11:59 వరకు ఉంటుంది. అలాగే ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఆదివారం రాత్రి 10:16 నుండి సోమవారం ఉదయం 6:51 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5:02 వరకు సింహరాశిలో, తదుపరి కన్యా రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శనివారం త్రయోదశి కలయికతో శని త్రయోదశి ఏర్పడుతుంది. ఈరోజు ప్రశ్న: అర్జునుడు ఇంద్రకీలాద్రి గిరిపైన కఠోర తపస్సు చేసి శక్తివంతమైన ఏ ఆయుధం పొందుతాడు? శంఖం, సుదర్శన చక్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులు లక్ష్య సాధన దిశగా సాగుతారు. వృషభ రాశి ఆరోగ్యం గతం కంటే కుదుటపడుతుంది. మిథున రాశి వ్యాపారస్తులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. కర్కాటక రాశి అనుకోని ఒక వ్యక్తి మీకు సహాయం అందిస్తారు. సింహరాశి ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. కన్య రాశి ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరమైన సమయం. తులారాశి చిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి. వృశ్చిక రాశి ఉద్యోగులు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు దక్కుతాయి. ధనుస్సు రాశి వారాంతంలో వృధా ఖర్చులు, మానసిక అశాంతి. మకర రాశి మీ కష్టానికి తగిన ఫలితం దక్కించుకుంటారు. కుంభరాశి వాహనాలు, ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీనరాశి మీ సలహాల కోసం బంధువులు ఎదురు చూస్తుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.